రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మండలిలో మాటల యుద్ధం నడిచింది. కూటమి ప్రభుత్వం అలసత్వం వల్లనే ఒక్క ఏడాదిలో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడిందన్న వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. పేద ప్రజలకు ఎక్కడా కూడా నష్టం జరగకూడదని, పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదనే ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఆ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో. కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష సంవత్సరం అవుతుంది అధ్యక్ష. సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థతకి కారణమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం 51,000 మెట్రిక్ టన్నుల బియ్యం అధ్యక్ష. 51,000. మేము 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు తెలుసుకోండి. మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది. చిత్తశుద్ధి లేదు కాబట్టి, పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని వాడుతున్నాం. ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం. కొత్తగా మేము QR కోడ్, స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఈ-పాస్ మెషిన్స్ మార్చాం. ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని, మా సరుకులు ఖచ్చితంగా క్వాంటిటీ క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష.